గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక న్యూ ప్లేలిస్ట్ రెడీ చేస్తున్నాం. ఏంటంటే అది ఒక 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ 15 ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే ఈ యాప్టిట్యూడ్లో ఏ ఎగ్జామ్ రాసినా మీరు క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. ఈ 15 అసెస్మెంట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మొత్తం యాప్టిట్యూడ్లో 30 టాపిక్స్ ఉంటాయి. మేము ఈ 15 టెస్ట్లు ఏం చేస్తామంటే టాప్ 3 టాపిక్స్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. అలా 30 టాపిక్స్కి 10 టెస్ట్లు. సో 10 అసెస్మెంట్స్లో ఏముంటాయంటే ఈచ్ టెస్ట్ కంటే 3 టాపిక్స్, 10 into 3 30 టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఈచ్ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి, 3 టాపిక్స్ మీద 15 క్వశ్చన్స్. సో ఒక టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 15 క్వశ్చన్స్, 3 టాపిక్స్. అలా 10 ఎగ్జామ్స్ అయిన తర్వాత మినీ గ్రాండ్ టెస్ట్లు 10 టాపిక్స్ కొట్టి పెడతాం. అలా 3 మినీ గ్రాండ్ టెస్ట్లు. సో 10 టాపిక్స్కి ఒక అసెస్మెంట్, అలా 3 into 10 30 టాపిక్స్ అయిపోతాయి. తర్వాత 2 గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ కంటైన్స్ 30 టాపిక్స్. ఓకేనా? సో టోటల్ 60 క్వశ్చన్స్. టోటల్ ఇలా 10 టాపిక్ వైజ్ టెస్ట్లు, 3 మినీ గ్రాండ్ టెస్ట్లు, 2 గ్రాండ్ టెస్ట్లు. ఈ 15 టెస్ట్లు మీరు అసెస్మెంట్లు అటెంప్ట్ చేయగలిగితే మీరు ఫ్యూచర్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమిని, యాక్సెంచర్ ఏ కంపెనీ ఎగ్జామ్ రాసిన ఎల్టీఎం ఎంట్రీ మీరు క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ ప్రిపేర్ అయిన దాన్ని తనను ఏ లెవెల్లో తెలుసుకోవడానికి ఈ అసెస్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు గేట్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ని కానీ, క్యాట్ మ్యాట్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ని కానీ, సివిల్ సర్వీస్లో టాప్ ర్యాంకర్ కానీ అడిగితే వాళ్ళు చెప్పే కామన్ డైలాగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిండ్రు. అందుకనే ఈ సిరీస్లో ఏం చేస్తామంటే మేము మొత్తం 15 టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఫస్ట్ 10 టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్ట్లు, 3 టాపిక్స్ ఈచ్ టెస్ట్, 10 into 3 30 టాపిక్స్, 3 మినీ గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ టెస్ట్ కంటెంట్ 10 టాపిక్స్, 2 గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ టెస్ట్ కంటెంట్ 30 టాపిక్స్. ఈ 15 అసెస్మెంట్స్ అటెంప్ట్ చేయగలిగితే మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాయండి పక్క అటెంప్ట్ చేస్తారు. ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి, ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తుందో తెలుసుకుంటూ ఆ మిస్టేక్ నెక్స్ట్ ఎగ్జామ్లో చేయరు. అలా అన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత రియల్ ఎగ్జామ్లో మిస్టేక్ చేయడానికి ఏముండవు, పక్కా కరెక్ట్ చేస్తారు. ఇది మేము ఈ సిరీస్ స్టార్ట్ చేయడం ఉద్దేశం. సో మీరు ఆ 15 అసెస్మెంట్ తీసుకోగలిగితే ఏ ఎగ్జామ్ రాసినా క్వాలిఫై అవుతారు. సో ఈరోజు మనం టెస్ట్ 1లో 3 టాపిక్స్ కవర్ చేస్తాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్. ఈచ్ టెస్ట్ కంటే 3 టాపిక్స్. ఈ టెస్ట్ 1లో లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్. సో లెటర్ సిరీస్ అనే ఎగ్జామ్ టాపిక్ వస్తే 3 మోడల్స్ ఉంటాయి: పెయిడ్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయాలంటే లెటర్ సిరీస్లో లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ కామా, సి కామా, ఎఫ్ కామా, జే కామా 1. అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ క్వశ్చన్ అడిగినా లెటర్ సిరీస్ అనే టాపిక్లో ఫస్ట్ బ్లైండ్గా ఏం చేయాలంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయాలి. ఏ నెంబర్ 1, సి నెంబర్ 3, ఎఫ్ నెంబర్ 6, జే నెంబర్ 10, ఓ నెంబర్ 15. ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. నెక్స్ట్ ఎంత రావాలి? 6. 10 15 + 6 ఎంత? 21. 21 లెటర్ ఏంటిది? యు. అది ఆన్సర్. సో లెటర్ సిరీస్ అనే టాపిక్లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. తక్కువ టైంలో చేయాలంటే మీరు 3 గుర్తుపెట్టుకోవాలి: పెయిడ్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో అది ఏ క్వశ్చన్ ఇచ్చిన లెటర్ సిరీస్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయాలి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ యు. సెకండ్ వన్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ బి కామా, ఈ కామా, సి కామా, హెచ్ కామా, డి కామా, కే. సేమ్ లాజిక్: B2, E5, C3, H8, D4, K11. ఇలా సిరీస్ జిగ్జాగ్ ఉందంటే దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ సిరీస్. ఈ మధ్య యాక్సెంచర్లో, కాగ్నిజెంట్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే సిరీస్ మనకు అర్థం కాదు, ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. చూడండి, 2, 3, 4, 5. 5 అంటే ఏంటిది? ఈ. ఆన్సర్ ఈ. ఒక నెక్స్ట్ కావాలంటే 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14, 14 అంటే n. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ. అది ఏ క్వశ్చన్ అయినా సరే మీరు లెటర్ సిరీస్లో ఫాస్ట్ చేయాలంటే లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ జెడ్ కామా, ఎక్స్ కామా, యూ కామా, క్యూ. మనం ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టే లెటర్స్కి ఏం చేయాలి? మీరు నెంబర్స్ అసైన్ చేయాలి. ఓకేనా? సో జెడ్ నెంబర్ 26, ఎక్స్ నెంబర్ 24, యూ నెంబరు 21, క్యూ నెంబర్ 17. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ ఏం రావాలి? 5 రావాలి. 17 - 5 12. 12th లెటర్ ఎల్. ఓకేనా? సో లెటర్ సిరీస్లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కానీ తక్కువ టైంలో చేయాలి. తక్కువ టైంలో చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయాలి. అంటే మీకు ఎగ్జామ్లో కూర్చుంటారు, లెటర్ సిరీస్ మీద క్వశ్చన్ వచ్చిందంటే బ్లైండ్గా ఫస్ట్ లెటర్స్కి నెంబర్స్ అసైన్ చేయాలి. అందరూ ఏం చేస్తారు? రాస్తారు A1, B2, C3 రాయకుండా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక నేమ్ గుర్తుపెట్టుకోవాలి: జ్యోతి,
హర్ ఇనిషియల్ ఈజ్ ఈ. ఆ నేమ్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ నెంబర్ 5, జే నెంబర్ 10, ఓ నెంబర్ 15, టీ నెంబర్ 20, వై నెంబర్ 25. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ కామా ఈ కామా ఐ కామా ఎం. సో ఏ నెంబర్ ఎంత 1, ఈ నెంబర్ 5, ఐ నెంబర్ 9, ఎం నెంబర్ 13. ఇక డిఫరెన్స్ సేమ్ ఉంది 4 4, 13 + 4 17, 17th లెటర్ క్యూ. సో ఆన్సర్ క్యూ. 15th వన్, కంప్లీట్ ద సిరీస్ ఈ కామా ఎల్ ఎఫ్ఏ కామా జిఎల్హెచ్ఏ కామా ఐఎల్జే డాష్ ఎంఎల్ఎన్ఏ. ఆ డాష్లో ఏమొస్తుంది? సో ఈ 5, G7, I9, 5 7 9, నెక్స్ట్ 11 రావాలి, 11th లెటర్ కే. మీరు ఇక్కడ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఎందుకు యాప్టిట్యూడ్ టెస్ట్ కన్నా చేస్తారంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. ఒకవేళ రేపు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఒకే ఒక ఆప్షన్లో కే ఉంటే అదే టిక్ చేసి రండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్లో కే ఉంది కాబట్టి ఆన్సర్ కేఎల్ఎల్ఏ. ఒకవేళ రేపు ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు సెకండ్ లెటర్ చూడాలి. అన్నిట్లో సెకండ్ లెటర్ ఏముంది? ఎల్. సో ఎల్ఏ రాయాలి. థర్డ్ F6, H8, J10, 10 + 12 12, 12th అంటే ఎల్. అన్నిట్లో ఏ ఉంది. సో ఆన్సర్ కేఎల్ఎల్ఏ. రేపు ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు ఒకే ఒక ఆప్షన్లో కే ఉందంటే అది ఆన్సర్. ఓకేనా? సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కండక్ట్ చేసే యాప్టిట్యూడ్ టెస్ట్ ఎందుకంటే కంపెనీస్ టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. మీ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ కోసం ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి 30 minutes టైం ఇవ్వటం కానీ 1 hour టైం ఇచ్చి కానీ ఎవరు ఎక్కువైతే ఆన్సర్ షీట్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు జాబ్ ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఎందుకు 1 minute ఒక క్వశ్చన్ అడుగుతారంటే కంపెనీస్ టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ కేఎల్ఎల్ఏ. 6th వన్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఏసీఈ కామా బీడిఎఫ్ కామా సిఈజీ కామా డిఎఫ్హెచ్. ఫస్ట్ లెటర్ ఏ, బి, సి, డి, నెక్స్ట్ ఈ రావాలి. ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఈ ఉంది? 2. నెక్స్ట్ సిడిఈఎఫ్, నెక్స్ట్ ఏం రావాలి? జి. ఈజీ ఎన్ని ఆప్షన్స్లో ఉంది? 1 ఆప్షన్లో. ఒక 2 ఆప్షన్స్లో ఉంటే ఈఎఫ్జిహెచ్ఐ. సో ఆన్సర్ ఈజీఐ, 4th ఆప్షన్. ఓకేనా? సో ఇది లెటర్ సిరీస్ 6 క్వశ్చన్స్. సో ఈ లెటర్ సిరీస్ అనే టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది కానీ టైం తక్కువ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చాలంటే 3 గుర్తుండాలి. పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. ఐకి పేరు ఆర్, ఎస్కి పేరు హెచ్, యూకి పేరు ఎఫ్, ఐ నెంబర్ 9, ఎన్ నెంబర్ 14, కే నెంబర్ 11, జీ రివర్స్ నెంబర్ 20, కే రివర్స్ నెంబర్ 16, డబుల్ రివర్స్ నెంబర్ 4. ఇలా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయగలరు. ఇది లెటర్ సిరీస్లో 6 క్వశ్చన్స్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్ అప్లికేషన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి థర్డ్ పర్సన్కి మెసేజ్ తెలియకుండా పాస్ చేస్తాం. ఓకేనా? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 5 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్లో 3 మోడల్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డికోడింగ్లో 5 మోడల్స్ ఉంటాయి. లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్ లెటర్ కోడింగ్, మిక్స్ నెంబర్ కోడింగ్. సో ఈ క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డికోడింగ్ బేస్ చేసుకున్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ a certain code DEMPELTA is coded as bring hot food, PELTIRSOP is coded as food is good, and TAKTASOP is coded as good, bright, hot. Then what will be the code for art? సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ దాంట్లో ఏమైనా కామన్ ఉన్న కంపేర్ చేసుకోవాలి. కామన్గా ఏమున్నా ఇక్కడ పిఈఎల్, ఇక్కడ పిఎల్, ఇక్కడ ఏముంది బ్రింగ్ హాట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గుడ్. సో ఫుడ్కి కోడ్ ఏంటిది? పిఎల్. ఓకేనా? ఫుడ్ అంటే పిఎల్. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కామన్ ఏమన్నా చూసుకోవాలి. సెకండ్ థర్డ్ కామన్గా ఏమున్నాయి? ఎస్ఓపి, ఎస్ఓపి, ఇక్కడ గుడ్ ఫ్రైడ్ హాట్, గుడ్ ఫ్రైడ్ హాట్, గుడ్, ఇక్కడ గుడ్ ఉంది కామన్గా. ఓకేనా? గుడ్ అంటే ఏంటిది? ఎస్ఓపి. ఇంకా మన క్వశ్చన్ ఏంటిది? హెచ్ఓటి, హాట్ అడిగినారు. హాట్ అంటే ఏంటిది? ఇక్కడ ఇంకా మిగిలిపోయింది వాట్ ఇస్ ద కోడ్ ఫర్ హాట్. ఫస్ట్ లాస్ట్ కామన్గా ఏమున్నాయి? టిఏ. ఓకేనా? ఇక్కడ బ్రింగ్ హాట్ ఫుడ్, నెక్స్ట్ హాట్. సో ఆన్సర్ హాట్ అంటే ఏంటిది? టిఏ. ఓకేనా? ఇది. సో అది ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసుకోవాలి, సెకండ్ థర్డ్ కంపేర్ చేసుకోవాలి, ఫస్ట్ థర్డ్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ టిఏ. ఓకేనా? లేదా మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఫస్ట్ లాస్ట్ కామన్గా ఏముంది? టిఏ. అక్కడ ఏముంది? గుడ్, బ్రైట్, హాట్. అక్కడ ఏముంది? బ్రింగ్ హాట్ ఫుడ్. సో ఆన్సర్ హాట్ ఈజ్ టిఏ. నెక్స్ట్ ఈ 8th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 8th వన్, ఇఫ్ రోజు ఈక్వల్ టు 7, LI/LY ఈక్వల్ 40, వాట్ ఈజ్ LOTS? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. దీనికి లాజిక్ ఏంటంటే ఆర్ నెంబర్ 18, ఎస్ నెంబర్ 19, టోటల్ 37, ఓ నెంబర్ 15, ఈ నెంబర్ 5, టోటల్ 20, 37 - 20 ఎంత? 17. ఏ లాజిక్ అప్లై చేసినాం? ఇలాంటి క్వశ్చన్ టీసీఎస్ అడిగినారు 2023లో. టీసీఎస్ ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్ అడిగింది. ఏంటంటే కాన్సోనెంట్స్ యాడ్ చేయాలి,
ఓవెల్స్ యాడ్ చేయాలి, రెండింటిని మైనస్ చేయాలి. ఈ థాట్ ఎలా వస్తుంది మీకు ఎగ్జామ్ హాల్లో ఆ తక్కువ టైంలో అంటే బై ప్రాక్టీస్తో వస్తుంది. అందుకనే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెలెక్ట్ కావాలంటే ట్రైనింగ్ వల్ల కాదు, ట్రైనింగ్ అనేది అదొక పార్ట్ మాత్రమే. మేము ఇచ్చిన ట్రైనింగ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ థాట్ ఇలా చేయాలని చెప్పిన థాట్ మీకు ఎగ్జామ్లు ఎప్పుడు వస్తుందంటే బై ప్రాక్టీస్ తోటి. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2023లో TCSలో అడిగిన క్వశ్చన్ డిజిటల్లో. ఎలా తెలుస్తుంది డిజిటల్ అంటే అది ఫౌండేషన్ సెక్షన్ ఉంటుంది, అది 3.36, అడ్వాన్స్ ఉంటుంది, అందులో ఈ క్వశ్చన్ అడిగినారు. ఏంటిది? కాన్సోనెంట్స్ యాడ్ చేసి ఓవెల్స్ యాడ్ చేసి రెండింటిని మైనస్ చేయాలి. ఓకేనా? సో ఈ థాట్ మీకు రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. అలానే LI ఎల్ అంటే 12, మళ్ళీ ఎల్ అంటే 12 ఎంత 24, I అంటే 9, Y అంటే L12 L12 24 ప్లస్ 25 ఎంత 49, అయిన ఎంత 9, 49 మైనస్ 9 ఎంత 40. ఓకేనా? ఇప్పుడు LOTS ఇక్కడ కాన్సెప్ట్ ఏమొస్తుందని L12 T20 S19 టోటల్ ఎంత 51, ఓవెల్స్ యాడ్ చేస్తే O15 U21 యాడ్ చేస్తే 36, 51 మైనస్ 36 ఎంత 15. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా? సో లాజిక్ ఏంటంటే కాన్సోనెంట్స్ యాడ్ చేయాలి, ఓవెల్స్ యాడ్ చేయాలి, రెండింటిని మైనస్ చేయాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 15. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ బెంచ్ ఈజ్ కోడ్. ఇంకొకటి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే సైడ్కి రాసుకోకూడదు, ఇక్కడ రాసుకోవాలి. ఎలా అంటే BENCH ఈజ్ కోడ్ యాజ్ YV, బెంచ్ ఈజ్ కోడ్ యాజ్ SXMVY. లాజిక్ ఏంటిది? హెచ్కి పేరు S, సికి పేరు X, Nకి పేరు M, ఈకి పేరు V, బికి Y. అలానే వాట్ ద కోడ్ ఫర్ టేబుల్. ఓకేనా? టేబుల్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ లో సాల్వ్ చేయాలంటే ఇలా రాసుకునే బదులు దాన్ని డౌన్ రాసుకుంటే కన్ఫ్యూజ్ కాకుంటారు. ఇప్పుడు ఈకి పేరు ఏంటిది? V, ఎల్కి పేరు O, బికి పేరు Y, సో ఏకి పేరు Z, టీకి పేరు G. సో ఆన్సర్ VOYZG. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకేనా? సో లాజిక్ ఏంటంటే పేర్ లెటర్స్. నెక్స్ట్, ఇఫ్ ఎర్త్ ఈజ్ రిటన్ యాజ్ ఎర్త్ EARTH is written as UYHFR. How is moon is coded as? లాజిక్ ఏంటంటే E నెంబర్ 5 U నెంబర్ 21 యాడ్ చేస్తే 26 అంటే సమ్ షుడ్ బి 26. ఎప్పుడైనా సరే లెటర్స్ కనపడగానే మీరు ఏం చేయాలంటే లెటర్ సిరీస్లో కోడింగ్ అండ్ డీకోడింగ్లో నెంబర్స్ అప్లై చేయాలి. M నెంబర్ ఎంత 13, 26 కావాలంటే మళ్ళీ 13 యాడ్ చేయాలి అంటే M. O నెంబర్ ఎంత 15, 26 కావాలంటే K, ఇక్కడ కూడా K. N నెంబర్ ఎంత 14, 26 కావాలంటే 12 L, MKKL. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ టాపిక్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే లెటర్స్ కనపడగానే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ జ్యోతి అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. E అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. ఇప్పుడు హర్యానా ఈజ్ కోడ్ యాజ్ 81971151, కేరళ ఈజ్ రిటన్ యాజ్ 259131, then Delhi is coded as. So HARYANA is coded as 81971151. ఇది మంచి లాజిక్. ఓకేనా? ఎలా అంటే H నెంబర్ ఎంత 8, ఓకే. A నెంబర్ ఎంత 1, ఓకే. మరి R9 ఎలా? R నెంబర్ ఎంత 18. ఈ లాజిక్ చూడండి, 1 + 8 ఎంత 9, అది లాజిక్. ఈ థాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు Y నెంబర్ ఎంత 25, 25 అంటే ఎంత 2 + 5 7. ఏ నెంబర్ 1. N5 ఎలా వచ్చింది? N14. సో 1 + 4 ఎంత 5, A1. ఈ థాట్ మీకు ఎగ్జామ్ రావడం ఇంపార్టెంట్. అందుకే మీరు ఇప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మొబైల్ స్టాప్ వాచ్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమైతుందంటే మీకు ఒక టైం స్పీడ్ తెలవాలి. సపోజ్ నేను 1 అవర్కి 20 క్వశ్చన్ చేస్తున్నాను, నెక్స్ట్ 30 చేయాలి. ఒకనొక రోజు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 60 క్వశ్చన్స్ 70 మినిట్స్ చేసే స్పీడ్ మెరగాలి. అందుకని యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టాప్ వాచ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే పర్ అవర్ మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆ పర్టికులర్ 1 మినిట్లో ఈ థాట్ మీకు రావడం ఇంపార్టెంట్. ఈ థాట్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కేరళ ఈజ్ రోడ్, సేమ్ K అంటే 11 అంటే 2, E అంటే 5, R అంటే 18, 1 + 8 9, A అంటే 1, L అంటే 12, 1 + 2 3, A అంటే 1. అలానే ఢిల్లీ ఈజ్ కోడ్ యాజ్. సో D ఎంత 4, E 5, L 12 కదా, 1 + 2 3, H 8, I 9. సో 4 5 3 8 9, 4 5 3 8 9, థర్డ్ ఆప్షన్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th one, హలో ఈజ్ కోడ్ యాజ్
హెచ్ అంటే 8. మరి ఈ అంటే 4 ఎలా వచ్చింది అంటే ఒకటి మైనస్ చేసినాం. నెక్స్ట్ ఎల్ అంటే 12 రాసినాం. మళ్ళీ ఎల్ అంటే వాళ్ళు మైనస్ చేయండి 11. ఓ అంటే 15. అది ఆన్సర్. అంటే ఒకటేమో సేమ్ ఉంటుంది, ఒకటే -1. ఇప్పుడు డబ్ల్యూ ఎంత 23 సేమ్ ఉంది. ఓ 15 కాబట్టి ఒక మైనస్ చేసినాం 14. ఆర్ సేమ్ ఉంచినాం 18. ఎల్ కోడ్ మైనస్ చేసినాం 11. డి సేమ్ ఉంచినాం 4. అలానే గ్రేట్. ఇప్పుడు జీని అలానే ఉంచాలి. అంటే జీ నెంబర్ ఎంత 7. ఆర్ ఎంత 18 కాబట్టి 17 రాద్దాం. ఓకేనా. ఈని అలానే ఉంచుదాం 5. ఏ ఇంపార్టెంట్, ఒకటి మైనస్ చేస్తే 26. టీని సేమ్ ఉంచాలి 2620. సో ఆన్సర్ 71571. ఇది మంచి క్వశ్చన్. సో 10th 11th 12th చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఇది కోడింగ్ అండ్ డికోడింగ్. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్ 3 మోడల్స్ ఉంటాయి. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ యొక్క అప్లికేషన్ ఏంటంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. ఒక వ్యక్తికి నెంబర్ సిరీస్ అనే టాపిక్ బాగా వచ్చిందంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ బాగుంటుంది. నిజమంటే మీరు డైలీ 5 నెంబర్ సిరీస్లు ప్రాక్టీస్ చేయండి. 20 days 100 సిరీస్లు అయిపోతాయి. 100 సిరీస్లు చేసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, నెంబర్ సిరీస్ మీద పక్కా క్వాలిఫై అవుతారు. ఇంకోటి ఇన్ఫోసిస్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 4 క్వశ్చన్స్ ఉంటే 10 minutes టైం ఇస్తారు. అందులో 3 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే క్వాలిఫై అవుతారు. ఓకేనా. ఈ జాబ్ ఇన్ని పక్కన పెడితే మీకు నెంబర్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు లాజికల్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సిరీస్ ఫస్ట్ ప్రియారిటీ డిఫరెన్స్కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ +r-1 కావచ్చు, క్యూబ్ +r-1 కావచ్చు. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్. ఈ మధ్య ఎగ్జామ్లు అలాంటివి వస్తున్నాయి. సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. ఈ టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే అందరూ 30 స్క్వేర్స్ నేర్చుకోండి, 20 క్యూబ్స్. 12 స్క్వేర్ ఎంత 144, 24 స్క్వేర్ 576, 11 క్యూబ్ 1331, 13 క్యూబ్ 2197. సో ఈ సిరీస్ ఏంటంటే 48, 32, 63, 18, 29. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, మీరు డిఫరెన్స్ చూస్తుంటారు, స్క్వేర్ చూస్తుంటారు, కానీ థాట్ రాదు. ఎలా ఆలోచించాలంటే 4 × 8 ఎంత 32, అది ఆన్సర్. 6 × 3 ఎంత 18, 2 × 9 ఎంత 18. ఇలానే చేయాలని థాట్ మీకు ఎలా వస్తుంది? అందుకే మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. డైలీ 5 నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే 100 సిరీస్లు అయిపోతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 18. సో ఇది నెంబర్ సిరీస్. ఇలా మీరు మొత్తం 15 అసెస్మెంట్స్ ఉంటాయి. ఆ 15 అసెస్మెంట్స్ మీరు చేయగలిగితే ఫ్యూచర్లో ఏ కంపెనీ ఎగ్జామ్ రాసినా రిటన్ టెస్ట్ ఈజీ క్వాలిఫై అవుతారు. ఏంటి ఆ 15 అసెస్మెంట్లు? 10 అసెస్మెంట్లో టాపిక్ వైజ్ 30 టాపిక్స్ కవర్ అయితే, 3 ఏమో మినీ గ్రాండ్ టెస్ట్లు, ఈ 3 × 10 30 టాపిక్స్ కవర్ అయితే, 2 గ్రాండ్ టెస్ట్లు. ఇలా 15 టెస్ట్లు అసెస్మెంట్ చేయగలిగితే అది 50 lakhs ఇచ్చే కంపెనీ అయినా 5 lakhs కంపెనీ ఇచ్చినా పక్కా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి జాబ్ రావడంలో అసెస్మెంట్స్ అనేది చాలా కీ రోల్. అది ఏ ఎగ్జామ్ అయినా, సీసాట్ రాసినా, క్యాట్ రాసినా, గేట్ రాసినా, జిఆర్ రాసినా. ఓకేనా. ఇలా మా యూట్యూబ్ ఛానల్లో ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేసినాం. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.